నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ప్రభావం కీలకంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్తో నష్టపోయినటువంటి యువత కనిపిస్తున్నారు. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ దీనికి ముగింపు ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వాలు ఇటువైపు ప్రధానంగా పోలీస్ శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎవరైతే ప్రమోషన్స్ చేస్తున్నారో, సో నటులకు సంబంధించి, అలాగే టీవీ ఆర్టిస్టులకు సంబంధించి, యూట్యూబర్కి సంబంధించి 11 మందిపై కేసులు పంజాగుట్లో నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా దీనికి సంబంధించి చాలా కీలకంగా ఒక అంశం అయితే వస్తుంది. కేవలం చిన్నవాళ్ళకైనా కేసులు, పెద్దవాళ్ళకు ఉండవా, సెలబ్రిటీలకు ఉండవా అనేటువంటి ప్రశ్న కూడా లేవనెత్తున్నాయి. దీనికి సంబంధించి సజ్జనారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. అనే కీలకంగా బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోవద్దు, అలా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే 11 మందిపై కేసు నమోదైంది. ఈరోజు సాయంత్రంలోగా వారు హాజరు కావాలి, విచారణకు హాజరు కావాలని అక్కడ నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరెవరికి నోటీసులు వచ్చాయి, చట్టపరంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రధానంగా నష్టపోతున్నటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. మరణాల సంఖ్య కూడా అదే 1000కి పైన ఉన్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో లెక్క తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైతే లోన్ తీసుకుంటారో వారు ఒకవేళ కట్టలేని పరిస్థితిలో వ్యక్తిగత సమాచారం తీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఫోన్ చేయడమో, లేకపోతే పరువు నష్టం తీయడం, ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. సో దాన్ని కీలకంగా తీసుకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది అదే ఇబ్బందుల్లో పడి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలామంది ఇప్పటికి కూడా దాంట్లో నష్టపోయిన వారు ఉన్నారు. సో దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది అని సజ్జనారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. దానికి సెలబ్రిటీలు సైతం ఇప్పుడు కొంతవరకు సహకరిస్తున్నారు. కానీ అయితే పోలీస్ శాఖ, ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సో దీనికి ఒక ముగింపు కావాలంటే ఎలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. బెట్టింగ్ యాప్స్ ముందుగా అంటే ప్రమోట్ చేసే దానికంటే ముందే అసలు బెట్టింగ్ యాప్స్ని ఒకవేళ తొలగించే ప్రక్రియ ఏమైనా చేస్తుందా, ఇవన్నీ కూడా ఈరోజు అంశాలు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారికి నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్కారం. ఎస్ సార్, ప్రధానంగా మనం చూస్తున్నాం, అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం, అంటే సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు, లేకపోతే సోషల్ మీడియా ప్రభావం, జర్నలిస్టులు రాసిన అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఒక రకంగా ఇది కూడా రిలేటెడ్గానే ఉంటుంది. కానీ దీని ప్రభావం చాలా కీలకం. యువత, చదువుకున్నటువంటి యువత, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలకు, లేకపోతే ఈజీగా మనీ వస్తుంది కాబట్టి, లేకపోతే అప్పిస్తున్నారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన సందర్భంలో వాళ్ళు లోన్ తీసుకోవడం, నష్టపోవడం, చనిపోవడం సందర్భాలు కూడా మనం చూసాం. సో దీనికి ఒక ముగింపు ఉండాలి మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు. కానీ సెలబ్రిటీలకు సైతం కూడా దీన్ని ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది చాలా ప్రశ్నార్థకరంగా ఉంది, ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అసలు? రాజశేఖర్ గారు, మీకు అమ్మాయి ఇందులో 2 విషయాలు. ఒకటేమో ఈజీ మనీ మీద ప్రజలకు ఈజీ మనీ సంపాదిస్తున్నారు. దానివల్ల వర్కింగ్ నష్టపోయేది ఏంటంటే, మీకు దాఖలు తెచ్చారని రకరకాల మెసేజ్లు వస్తే దాన్ని ఉపయోగించుకొని ఇంటివాడి మోసాన్ని గమనించకుండా తొందరగా డబ్బు వస్తుందనే ఆశతోని ఒక రకంగా నష్టపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ చెప్పాను చెప్పి ఈజీ మనీ కోసం ఆశపడ్డ అయితే బెట్టింగ్ యాప్స్ వాళ్ళే సొంతంగా వాళ్ళే మరి ఎందులో ఎదుర్కొంటున్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ లో ఆట ఆడండి అయితే నష్టపోతుందండి. మీరు ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లాగే క్రికెట్ సీజన్ ఉంటుంది 22 మార్చి. ఇందులో ఎవరు గెలుస్తారు, ఎవరు కొడతారు చాలా పెట్టదండి. కానీ గెలిపోవడం కాకుండా సిస్టర్ కొడతారా, బోరు కొడతారా, లేకపోతే ఉద్యోగం చేస్తారా, అవుట్ అవుతారా, డక్ అవుట్ అవుతారా, అవుట్ లో కూడా మరి ఇన్ని రకాలుగా యాప్స్ వాళ్ళు పెట్టించుకోండి. అంటే ప్రతి వాళ్ళకి ఒక బెట్టింగ్ అట్లా ఇవన్నీ అంటే కేవలం స్పెక్యులేషన్, అంటే కేవలం ఊహ మాత్రమే. అంటే ఒక మాట చెప్తాను, జ్యోతిషం గురించి మాట్లాడుతూ ఎప్పుడు చెప్పేవాడిని, రైలు వస్తుంది రాదు రెండే ఉంటాయి. అయితే వస్తుంది లేకుండా రాదు. 50% ఛాన్స్. ఇవి అట్టగా 50% ఛాన్స్ అంటే 2-3% అంటే ఎక్కువ ఛాన్స్ తక్కువ ఉంటుంది. 2% నుంచి 50% ఛాన్స్ ఉంటుంది. తక్కువ అవుట్ అవుతారా లేదా, ఫస్ట్ ఒకటే ఇచ్చిన అనుకోండి, అప్పుడు ఒకటే ప్రశ్న, అవుతారు లేదు. కానీ అట్లా కాకుండా అవుట్ ఏ రకంగా అవుతారు అని పెట్టింది అనుకోండి, 4 రకాలుగా అవుతారు. డబ్బులు అవుతారా, డక్ అవుట్ అవుతారా, అవుట్ అవుతారా, ఇట్లా. అంటే అప్పుడు 20% ఛాన్స్ అవుతుంది. అంటే అట్లా ఆ రకంగా చూసుకుంటే ప్రశ్న తప్ప అయితే జవాబు తప్పు వస్తుంది. ఇప్పుడు ఒక రకంగా మనకి వచ్చిన ప్రశ్న వేస్తారు. ఎవరైనా మనం చెప్తే, మీ భార్యని ఇప్పుడు మీరు కొడుతున్నారా, మానేస్తారా? ఒకటే చెప్పాలి, కొడుతున్నాను చెప్తే మానేస్తారు. అంటే మీకు మళ్ళీ వివరంగా ఉండాలి. అంటే కొడుతున్నానంటే తప్పు, మానేస్తానంటే అంతకుముందే కొడుతుంది. కనుక కొడుతున్న తప్పు అయితే మానేస్తానంటే అంతకుముందు కొట్టినట్టే అది తప్పు. కనుక తప్పుడు ప్రశ్న తప్పు చేస్తారు. ఎస్ రామ్మోహన్ రావు గారు,
ఎస్ ఎస్ మధ్యలో వాయిస్ కట్టింది, కంటిన్యూ చేయండి, చెప్పండి. ఎస్ రామారావు గారు కంటిన్యూ చేయండి. రైట్. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్కు సంబంధించి 11 మంది సెలబ్రిటీలకు ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించి ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు అందించినటువంటి పరిస్థితి. ఇందులో ఎస్ కీలకమైనటువంటి యాంకర్లు అంటే విష్ణుప్రియ కానీ, లేకపోతే రీతు చౌదరి కానీ, హర్ష సాయి, సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సుప్రీత అంటే ప్రముఖంగా ఉన్నటువంటి శ్యామల పేరు కూడా వినిపిస్తుంది. సో ఆమె పేరు కూడా, ఆమె వైసీపీకి సంబంధించి ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నారు. సో ఆమె పేరు కూడా వినిపించింది. కీలకంగా హీరోయిన్ నిధి అగర్వాల్కి సంబంధించి కానీ వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోరా? ఎందుకంటే చాలామంది ఒక రకంగా చెప్పాలంటే వందల సంఖ్యలో ఉన్నారేమో ఒక రకంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేవారు. చిన్న యూట్యూబ్లో కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అది సెలబ్రిటీల వరకు ఎవరికి ఇందులో మినహాయింపు లేదని చెప్పాలి. ఎస్ రామ్మోహన్ రావు గారు కంటిన్యూ చేయండి మీరు. అదే కరెంట్ పోయింది. ఎస్ ఎస్ అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ప్రమోషన్స్ చేసే చాముండ గారు అందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను పోలీసు. ఇటు పక్కన కూడా ఉంది. ఇప్పుడు సంపత్ బాబు ఒక ప్రకటన చేశారు, చాలా ఆశ్చర్యపోయింది. ఇట్లాంటి మాట మోసపోకండి చెప్పి ఇటు పక్కన కూడా దీనికి వ్యతిరేకంగా చేస్తాం. ఎందుకంటే కేవలం బెట్టింగ్ యాప్ నిషేధం ఒకటి చట్టపరంగా అది అభివృద్ధి చేస్తున్నాం. రెండోది కూడా మధ్యలో సెన్సిటైజ్ చేసి మీకు దీనిపై వైపు పోకండి అనే ప్రచారం కూడా పెట్టేసింది. ఇది ఆకర్షణ పెద్ద ఎత్తున ఉంది. మీరు ఆడండి గెలవండి అని, లేకపోతే 10కి 50 వస్తాయి, 10కి 100 వస్తాయి అని చెప్పే క్రమంలో వాళ్ళు చూస్తున్నారు, మోసపోతున్నారు. ఇంకోసారి ఒక్కసారి మనకి ఆర్టిఫిషియల్ రాజశేఖర్ గారు ఏదైనా మనం ఒక నిలుగుడు ఉంది, ఏదైనా ఒక మనము ఏదైనా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చూసామనుకోండి, రీల్స్ కానీ ఏమైనా సరే దీని రిలేటెడ్ వీళ్ళు రాస్తుంటారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే మొదలు పెడతారో, ఎవరైతే సూడు మంది పెడతారో దానిలో వాళ్ళు ఆకర్షణీయంగా అది మనం ఆడిన ఆడకపోయినా ఇంకొక యాప్ నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక్కసారి చూస్తే అది అట్లాంటి రిలేటివ్ యాప్ వెంబడి పడ్డం ఎన్నిసార్లు చూడాలి అని ఒకసారి ఇబ్బంది పెడతారు అనుకోండి, అది వ్యసనంగా మారుతుంది. మొదట్లో డబ్బులు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూడంలో వచ్చిన డబ్బు అక్కడే ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఒక క్లబ్లో ఒక ఆటగాడు ఏదైతే జీవితం మీద వస్తాయో రాగానే ఏం చేస్తారు, మిగతా మిత్రులందరూ తాగుదాం తిన్నాం ఆనందంగా ఉందాం అంటే వచ్చినప్పుడు ఖర్చు పెట్టిస్తారు, రానప్పుడు ఎవరు ఆదుకోరు. అప్పుడు ఏమవుతుందంటే వచ్చినప్పుడు ఖర్చు అయిపోతాయి, అంటే ఈజీ మనీ కదా. రానప్పుడు మాత్రం ఇంటికి వచ్చి రెండు పుస్తకాలు తాకట్టు పెట్టి ఇస్తాం. ఇంకా ఇవన్నీ గుర్తించిందంటే మొట్టమొదటి చట్టపరంగా ఇన్ని యాప్స్ ఉన్నాయి కానీ వీటన్నిటి నిషేధిస్తూ పోవడం, మళ్ళీ శతకోటి సంవత్సరాలు 100 కోట్ల రూపాయలు వస్తాయి, ఏదో రకంగా వాళ్ళు వస్తుంటారు. కానీ రెండోది అవగాహన ముఖ్యమంటారు. ముఖ్యంగా ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత ఉంటే వీటి గురించి బాగా మనం మంచిగా ప్రచారం చేయాలి. ఎంత వాళ్ళ కుటుంబాలు ఎంత నష్టపోయింది. రెండోది నష్టపోని వారు అంటే కొత్త ఈ యాప్ పట్ల సరైన అవగాహన కల్పించారు. ఇట్లా అయితే నష్టపోతారు, వాళ్ళు నష్టపోయిన వాళ్ళ కుటుంబాలు అది ఉదాహరణలు, మీరు కూడా నష్టపోకండి అని చెప్పి ప్రచారం. ఈ రెండు కరగలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు చట్టపరంగా నిషేధం, ఒకవైపు అవగాహన. ఈ రెండు చేస్తే ప్రజెంటెన్స్ జరగాలి, సమాంతరంగా జరగాలి. అప్పుడు కొంతవరకు వ్యసన పనులు వ్యసనంగా మారకుండా ఉండడానికి వస్తుంది. మొదలు పెట్టిన వాళ్ళకేమో హెచ్చరిక కంటారావా మొదలు పెట్టడం. రైట్. అంటే ఇప్పుడు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అంటే యాప్స్ నిర్వహించే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఎందుకంటే పెద్ద సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే నిధి అగర్వాల్ అంటే ఒక హీరోయిన్, అంటే ఫేమస్, అందరికీ తెలిసినటువంటి ఒక హీరోయిన్. ఖచ్చితంగా అలాంటి హీరోయిన్ ప్రమోట్ చేస్తే లక్ష్మీ ప్రసన్న పేరు వినిపిస్తుంది, రానా పేరు వినిపిస్తుంది, చాలా కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. సో దీనికి ఇంకా ఒక క్లారిఫికేషన్ పోలీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి వాళ్ళు ప్రమోట్ చేయడం అనేది అంటే నిర్వాహకులు వాళ్ళు అప్రోచ్ అవటం, వాళ్ళు ఖచ్చితంగా డబ్బుల కోసం అంటే వాణిజ్యపరంగానే చూస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రమోట్ చేసిన పరిస్థితి, కానీ బాధ్యత మరిచారు. సో ఇది మనకు ప్రశ్నార్థకం. సో ఇక్కడ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని యాప్స్ వచ్చాయి, దాదాపుగా 1000 సంఖ్యలో యాప్స్ ఉన్నాయి. సో ఎవరెవరో ప్రమోట్ చేస్తున్నారు. సో ఇది కూడా చాలా కీలకంగా, దానిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. అంటే మనకు ఒక సెలబ్రిటీ ఒక ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారంటే దాని నిజానిజం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య అమితాబ్ బచ్చన్ లాంటి వారి పెద్ద సినిమా యాక్టర్ మీద కూడా లెజెండ్ ఆయన, అటువంటి ఆయన వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా నమ్మిస్తున్నారు వాళ్ళని చెప్పి. కనుక చాలా మంది పాత సెలబ్రిటీస్ ఎవరైతే లెజెండ్స్ ఉన్నారో వాళ్ళ మీద గతంలో చేసడానికి
నేను జాగ్రత్త పడుతున్నాను. ఇక్కడ చెప్పాను నిన్న రెండు సబ్బు చూస్తే సరిపోతుంది అనే అడ్జస్ట్మెంట్ వస్తే వాళ్ళని తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా ఏంటి అంటే ఇది అంటే కంజ్యూమర్ యాక్ట్ లో కూడా సవరణ వచ్చిన తర్వాత వాళ్ళు స్పష్టంగా ఇచ్చారు. మోసపూరితమైన వాగ్దానం అని చెప్పి అభివృద్ధి ప్రశ్నించొద్దని, మోసపూరితంగా వాళ్ళు ఎవరైతే అసైన్మెంట్ చేసుకుంటున్నారో కంపెనీస్ వారికి సహకరించిన అంటే ప్రమోటర్స్ ముఖ్యంగా సెలబ్రిటీస్ మీద కేసులు పెట్టవచ్చు, వాళ్ళకి వసూలు చేయొచ్చు అని చెప్పి. ఎందుకంటే మనం కూడా జ్ఞానం పెంచుకుంటే వాళ్ళకి నిన్న ఒక చిన్న సంఘటన చెప్తుంది. ఒక బాధితుడుగా మా రాసినోడు ఎదుటి వాళ్ళనే ఎవరైతే వాళ్ళు మోసం చేద్దాం సైబర్ నేరకాలు మోసం చేద్దాం అనుకున్నారో వాళ్ళే మోసం చేసి, ఉదాహరణకు మీరు 3,000 పంపండి మీకు ట్యాక్స్ అని చెప్పారు. అప్పుడు ఈ అమాయకంగా నటించిన ఆమె అమ్మినట్టు నటించిన ఈ అబ్బాయి మనకు ప్రయత్నించినట్టు ఏమన్నంటే మోసగాళ్ళు ఉంటాం కదా, అయితే వాళ్ళు నా డబ్బు లేవు, ఒక నేను లోన్ కట్టాల్సింది, ఒక 3,000 కట్టి నా బంగారు విడిపించుకుంటాను, మీరు 3,000 మొదలు పంపండి బంగారు విడిపించుకుంటాను అన్న తర్వాత వాళ్ళు అమాయకంగా ఎదుటి వాడి వీడికన్నా మోసగాలని తెలియదు కనుక వాళ్ళ డబ్బులు వచ్చేస్తారు. నిజంగానే ఏమన్నారంటే ఒక మంది ఇంకొకరితో మాట్లాడించి ఇది 3,000 కాదు 3,500 బయటపడ్డది, మరో 3,500 పంపండి. ఇట్లా రెండోసారి బ్యాంక్ నుంచి లోన్ తాకట్టు పెట్టి బంగారం తాకట్టు పెట్టాలని ఫోన్ చేసి ఆ డబ్బులు 29,000 కట్టేస్తుంది. కట్టేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ డబ్బులు రావడం లేదు అడిగితే మీరు మొట్టగాలునా మీకైనా నేను ఇస్తానని సమస్య లేదు, వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ నెంబర్ ఈ 9,000 రూపాయలు నాకు ఏమైనా అదనంగా వచ్చినాయి కదా, నేను మొట్టగాలను అనమాట, ఈ డబ్బులు సమాజం అని చెప్పి పోలీస్ స్టేషన్ కేసు పెట్టిందట. ఏమంటున్నాడు ఇట్లాంటి అవినీతి రావాలి. ఉదాహరణ కేసు స్టడీ సక్సెస్ స్టోరీ అంటే ఎదుటివాడు మోసం చేద్దాం అనుకున్నప్పుడు అది లోన్ యాప్స్ కావచ్చు, లేకుంటే ఇట్లాంటి కేసు కాల్స్ కావచ్చు, ఏదైనా సరే మనం దానికి లొంగకుండా ఇట్లా ప్రజలను అమలు చేయడానికి పనికొస్తాయని అనుకుంటున్నాను. మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు కొత్తగా సెల్ ఫోన్ వాడుతున్న వాళ్ళకి ఇది ఆకర్షణ. ఇంకోటి ఏంటంటే కొందరికి జూదం మీద ఆసక్తి ఉంటుంది, ఏదైనా స్పెక్యులేషన్ మీద ఆసక్తి ఉంటుంది. అటువంటి వాళ్ళు డబ్బులు వస్తాయని కాకుండా అదొక వ్యసనంగా అంటే నేను అనుకుంది నిజమైందా కాలేదా, వాళ్ళ ఆటగాడు సిక్సర్ కొడతాడా లేదా అంటే కొడితే సంతోషపడతాడు, కొట్టకుంటే డబ్బులు పోతే పోయినా కానీ ఒక బెట్టింగ్ ఆనందం కూడా చేసిన ఉంటుంది. అట్లాంటి అనుభవించే కాలం ఉన్నది కనుక మానసికంగా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా బాధపడి నష్టపోయిన వాళ్ళను కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి పోలీసులు చేయాల్సి వస్తుంది. అట్లాంటి పోలీసులు వైరల్ చేసిన ఇప్పుడు వీళ్ళతో ఎవరైతే నష్టపోయిందో వాళ్ళ భావాన్ని 1 నిమిషం 2 నిమిషాలు వీడియో తీసి దాన్ని వైరల్ చేస్తే కొంత అరికట్టబద్దని అనుకుంటున్నాను. రైట్. అంటే ఇంకొకటి అంటే క్రికెటర్స్ కూడా ఇందులో ఉన్నారు. అంటే సెలబ్రిటీలు కాకుండా క్రికెటర్స్ కూడా కొంతమంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వారిలో ఉన్నారు. సో వారు కూడా అంటే మీరు అన్నట్లు బాల్ టు బాల్ ప్రతిదానికి బెట్టింగ్ వేస్తారు. అదే క్రికెటర్ అయితే ఇంకెక్కువ ఆసక్తి కూడా ఉంటుంది, ఎందుకంటే ఫాలో అవుతుంటారు కాబట్టి. సో కంటిన్యూగా 24/7 అంటే 365 రోజులు మనకి ఏదో ఒక ఆట నడుస్తుంది, దానిపై బెట్టింగ్ వేస్తున్నారు. సో ఇలాంటి క్రికెటర్ చేయడం కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. అందుకు పేర్లు చెప్పొచ్చు. సుదర్శన్ గారు ఆయనతో పాటు చాలా మంది ఫేమస్ క్రికెటర్ ప్రపంచంలో పెద్ద అటువంటి మ్యాచ్ ఫిక్స్ మ్యాచ్ ఫిక్స్ ఏంటి బెట్టింగే కదా, బెట్టింగ్ ద్వారా వచ్చిందే దుర్మార్గం కదా. ఆనాడు ఒక బాల్ కట్టే గెలిచే క్రమంలో కొట్టకుండా ఉంటే బెట్టింగ్ వాళ్ళకు 1 కోట్ల రూపాయల లాభం అనుకున్నప్పుడు కొట్టకుండా ఉంటుందని పైనుంచి మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఆదేశాలు వస్తే చేసే సందర్భాలు ఒక్క పేరు అంటే చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది ఘనమైన చరిత్రకారుల క్రికెటర్లు అట్లయితే 10 కోట్లు వచ్చేస్తాయి. అప్పుడు చాలా తక్కువ ఉండేది రెమ్యునరేషన్. ఇప్పుడేమో కొనుక్కుంటే పట్టులాగా అమ్ముడు పోతున్నారు, 10 కోట్లు 20 కోట్లకు అమ్ముడు పోతుంది ఈ ఆట. ఏది మనకు వేరు ప్రైవేట్ ఏజెన్సీ కానీ అప్పుడు లేకుండే కనుక దేశం కోసం వాళ్ళు అవుతుంది కనుక అక్కడ దేశం నష్టపోయినా సరే దేశం గెలవకపోయినా సరే మనం ఈ యాప్ కోసం గెలిపించాలి యాప్ కోసం ఓడించాలని కూడా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. కానీ పరాకష్టం ఇప్పుడు నేను చెప్పేదాన్ని. అప్పుడేమో మ్యాచ్ ఫిక్సింగ్ పంచే వాళ్ళు క్రికెటర్ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు క్రికెటర్స్ అంతకంటే పెద్ద సెలబ్రిటీ చేస్తారు. యాక్చువల్గా మీరు చూడండి మన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏం చేస్తున్నారంటే బయట ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు. సరే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాకు మన ఎంటర్టైన్మెంట్ సినిమా వచ్చిన చెప్పలేదు, కానీ ఒక సినిమా గురించి ప్రపంచంలో తెలుసుకోవచ్చు. కానీ క్రికెటర్ల గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది, దానికి ఉన్న చరిత్ర లేదు కనుక వాళ్ళు కూడా ఐపీఎల్ వచ్చాక ఇంకెక్కువగా తెలుస్తుంది. ఐపీఎల్ వచ్చాక అందరికీ సుపరిచితులు అయిపోయారు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఫాలో అవుతున్నారు. ఐపీఎల్ సీజన్ రాగానే అందరూ ఈ దేశ క్రికెటర్లు కూడా వీళ్ళకి తెలుసు.
అంటే గతంలో రంజీ ట్రోఫీ వాళ్ళు కేవలం 6 రాష్ట్రాలు గెలిచేవాళ్ళు కదా, ఇండియా విజయ్ ఇండియా. ఇప్పుడు 2020 వచ్చినాక 150 బాళ్ళు 150 ఆకాంక్షలు ఉంటున్నాయి. ఆ ఒకరు కాదు చొప్పున 2020 వచ్చినాక ఇంకో 150 బాళ్ళు 90 బాల్. ఇంకా ప్రతి బాల్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పనికి వస్తుందని నేను అనుకుంటాను. అంటే చెప్తాను కదా, కాదేది కవిత కన్నా ఉన్నట్టు బెట్టింగ్ యాప్ కాదేది అన్నట్టు కుక్కపిల్ల సబ్బుపిల్ల అని శ్రీశ్రీగా శ్రీశ్రీగా రాసినట్టు ఇవాళ ఒక్క క్రికెటే కాదు, ప్రతి సంఘటన చెప్తున్నా నేను రైలు వస్తుందా లేదా అనే దాని మీద బెట్టింగ్ చేస్తారు సందర్భాలు. అంటే ఇవన్నీ కూడా మంచి స్పెసిఫికేషన్స్, ఒక మనిషి యొక్క ఆలోచనలకు కొంత నియమం ఆలోచించింది కరెక్ట్ అయింది. దానికి ఒకటి డబ్బులు ఆకర్షణగా ఉంటుంది. ఒకటి 10 తరిస్తాడు ఎవరు నమ్మరు. ఇంకా గతంలో సత్తా మట్కా ఇట్లాంటివి ఉండేవి. ఈ వ్యక్తులు కేంద్రంగా జరిగింది. బొంబాయిలో కేంద్రం ఉండేది, వ్యక్తులు తీసుకుండేది. ఏమైందంటే వ్యక్తులు దీనికి అవసరం జరిగింది. డైరెక్ట్ గా లోన్ యాప్ మెయింటైన్ చేస్తున్నామో ఎక్కడైనా ప్రపంచ భూగ్రహం మీద ఎక్కడ చూసినా పరిగెత్తాం. భూగ్రహం మీద ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ పంపగలుగుతారు. మీకు వ్యక్తులు అవసరం లేదు. అప్పుడు కేవలం టీవీ ముందు కూర్చోవచ్చు, లేకుంటే యాప్లో కూర్చుంటే అయిపోతుంది. వ్యక్తులు అవసరం లేకుండా కనబడని చేసినట్టు నాటకం ఆడుతుంది. దాన్ని వీళ్ళు బలయ్యే వాళ్ళేమో కనబడని దానికి బలైపోతుంటారు. కనుక డబ్బులు మాత్రం మార్కెట్ అయిపోతుంటాయి. కనుక ఇప్పుడు చాలా డబ్బులు మార్కెట్ కూడా అవాలా డబ్బులు మారినప్పుడు, కరెన్సీ మారినప్పుడు కష్టం ఉంటుంది. దానికి రిసెర్చ్ ఉంటుంది. ఇప్పుడు అది లేదు. ఇక డైరెక్ట్ గా డబ్బులు పోవడానికి ఈజీ వచ్చేసింది. కనుక శాస్త్ర సాంకేతిక రంగాల్లో మంచి లోక కళ్యాణానికి ఉపయోగించే వాళ్ళు వినాశనానికి లేకుంటే దుర్మార్గానికి మోసాలకు ఉపయోగించడం అవసరం. అంటే చెప్తాను కదా, ఖచ్చితంగా కూరగాయలు వేసి మీరు కాదు ఖర్చు తప్పదు, వచ్చేవాడిస్తాం. రైట్. ఇంకోటి రామ్మోహన్ రావు గారు, అంటే ప్రధానంగా ప్రభుత్వాలు అంటే మనకు చాలా కీలకంగా అంటే ప్రకటనలు ఎంత ప్రభావం చూపిస్తాయంటే, అంటే మనం పేరు ఫ్రాంచైజీ గురించి మాట అవసరం లేదు, కానీ ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకసారి మహేష్ బాబు ఆ డ్రింక్ ఇవ్వండిను, లేకపోతే ఇట్లాంటి సందర్భాలు అంటే సామాన్యులకు కూడా వెళ్ళిపోతాయి. యాడ్స్ అనేది చాలా కీలకం. ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో కూడా కొన్ని యాడ్స్ బెట్టింగ్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నారు. దానిపై కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సో దాన్ని మినహాయింపు ఇవ్వాలి అనేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించి మనం మాట్లాడే ముందు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు కె పార్సాద్ గారు జాయిన్ అయ్యారు. పార్సాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ పార్సాద్ గారు ఉన్నారు కదా, అంటే అంత ప్రభావం కనిపిస్తుంది. అంటే హీరోలు ప్రమోట్ చేసిన తర్వాత ఆ పేరు గుర్తుండకపోయినా సో పలానా హీరో ప్రమోట్ చేస్తున్నారు, ఆ డ్రింక్ ఇవ్వండి లేకపోతే ఆ వస్తువు ఇవ్వండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు కూడా ఇక్కడ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో భాగం అవడం చాలా ఒక రకమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది. అంటే వాళ్ళకి కూడా కనీసం బాధ్యత లేకపోవడం అన్నటువంటి డ్రగ్స్ గురించి కనో లేకపోతే మిగతా అంశాల గురించో ఇప్పటికప్పుడు పోలీసులు చెప్తున్నారు. కానీ ఇక్కడ సజ్జనారు ఎప్పుడైతే తీసుకున్నారో సో ఇప్పుడు వరుసగా తీగలాగితే డొంకంతా కదులుతున్నట్టు ఇక్కడ వరకు వీళ్ళు కూడా ప్రమోట్ చేశారన్న అంశాలు ఇప్పుడు మనం బయటపడుతున్నాయి. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే గతంలో కూడా ఇలాంటి ప్రకటనలు జారీ చేసేవాళ్ళు దానికి సెలబ్రిటీస్ అడ్వర్టైజింగ్ కి ప్రమోషన్ కి దానికి చేసేవాళ్ళు. ఈ ప్రమోషన్స్ దీని మీద కొంత నియంత్రణ ఉండేది, కానీ ఆ నియంత్రణ ఈ రోజు కొన్ని నిబంధనలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓకే, హలో, ఆడియో డిస్టర్బెన్స్ ఉందండి. ఎస్ పార్సాద్ గారు వినిపిస్తుంది, చెప్పండి. అంటే గతంలో ఏదైతే నియంత్రణ ఉండేదో ఆ నియంత్రణ ఈ రోజు స్వీయ నియంత్రణ ఏర్పాటు చేసుకోమని చెప్పి ఈ రోజు చెప్తున్నారు. ఎస్, కానీ ఎక్కడ అలాంటి పరిస్థితి స్వీయ నియంత్రణ ఉందంటారా? అంటే మనం నియంత్రించుకోవాల్సింది సెలబ్రిటీ లేకపోతే యూట్యూబర్స్ ఫాలోవర్స్ ఉంటారు. సో అంటే ఈజీగా మన వస్తుంది కాబట్టి సో వాళ్ళు ప్రమోట్ చేసే విధానం కూడా దానికి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు, స్కిట్ వేస్తారు. సో వీళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మరణాలు మనకు కనిపిస్తున్నాయి, ఆత్మహత్య చేసుకున్నటువంటి యువకులు ఉన్నటువంటి పరిస్థితి. ఆ కేసులు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడినట్టు ఒక యువకుడు పోతే ఖచ్చితంగా నమ్ముకున్నటువంటి కుటుంబం ఖచ్చితంగా నష్టపోతుంది. ఎస్ కట్ అయింది. ఎస్ రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. అంటే చాలా కీలకం మీరు అన్నట్లు. ఇందాక ఆ కుటుంబంలో ఒక యజమానో లేకపోతే యువకుడో చనిపోతే ఆశలు పెట్టుకుంటే తల్లిదండ్రుల భవిష్యత్తు చాలా
ఎదురు చూస్తూ ఉంటారు, ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా నష్టపోతున్నారు. అంటే యాప్ ఎంత ప్రభావం చూపిస్తుందో అది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇందాక మనం మాట్లాడుతూ అంటే ఒక హీరో ప్రమోట్ చేస్తే అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇందాక పార్సాద్ గారు మాట్లాడుతూ కూడా అంటే గతంలో దానికి ఒక నియంత్రణ, స్వీయ నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది అంటారు. మీరేమంటారు? ఈ నియంత్రణ కంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటున్నాను. స్పష్టంగా ఇట్లాంటి ఆప్షన్ మొత్తం తీసుకోవాల్సిందే. సో అంటే గైడ్ లైన్స్ కూడా ఖచ్చితంగా ఎక్కడ వినిపించట్లేదు. గైడ్ లైన్స్ లేకపోవడం కూడా ఒక రకంగా కారణం. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, అప్పుడే నియంత్రించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు ఇన్నేళ్ల పాటు. వాళ్ళ మీద కేసులు పెట్టారు చెప్పండి. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు సమస్య లేదు. కాకపోతే చట్టము స్పష్టంగా లేదు. మీరు అర్థం చేస్తుంది చట్టం ఇంకా మారాలి. ఎప్పుడు కూడా సమాజం మాత్రం టెక్నాలజీ పెడుతుంది. ఎక్కడాడు సైబర్ నేరాలు లేవు, కానీ మన సైబర్ నేరాలకు పరిష్కారం కనుక్కొని చట్టం వచ్చింది కదా. అట్లానే దీనికి కూడా బెట్టింగ్ యాప్స్ మీద కూడా మంచి చట్టం రావు. చట్టం చెప్తుంది విత్తన చట్టం మారేది. ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్ మీద సరైన చట్టం లేదు. అంటే ఎంత మార్పులు ఇస్తుంది, ఎంత అడ్వాన్స్ అవుతుంటే దానికి తగ్గట్టుగా చట్టాలు మార్చుకుంటూ పోవాలి. అది చాలా వరకు కేసులు వేయకపోవడానికి కారణం ఏంటంటే ఏ సెక్షన్ దేనికి వర్తిస్తుంది దానికి పరిమితమైన దానికి ఉంటుంది. ఇంకా దాన్ని రేపు పొద్దున టెక్నికల్ గా కుట్టివేయబడుతుంది. కనుక టెక్నికల్ గా కుట్టివేయబడుతుంది అంటే స్పెసిఫిక్ సెక్షన్స్ చేర్చాలి. ఈ మొత్తానికి సెక్షన్, ఈ మొత్తానికి లేదని సెక్షన్ ఇంకా చట్టంలో మార్పు తీసుకురావాలి. రెండుందంటే సెలబ్రిటీస్ అన్నాను కదా, అలాంటి డ్రింక్ తాగమని ఇంకా దాంట్లో హెలికాప్టర్ ఫుల్ చేసుకుంటారు, మైండ్ ఒక చూస్తుంటాం కదా. ఇవన్నీ కూడా కింద ఒక చిన్న క్లాస్ వస్తుంది, దయచేసి చూడండి. అందులో ఇవన్నీ మేము కేవలం సాంకేతికంగా చేసిన తీర్చే ఈ ప్రత్యక్షంగా ప్రయత్నం చేయకండి. కొన్నిసార్లు తమ హీరోలను ఫాలో అవ్వడానికి వాళ్ళు తీసుకుని ప్రయత్నం చేసి తెలుసుకొని ఉన్నా. 5 అంతస్తుల మేడ నుంచి మా మహేష్ బాబు తెచ్చుడు నేలను చూపుకోవడం అని చెప్పి దాగానే దేనికి వచ్చినట్టు తీసుకుంటే సందర్భాలు ఎనర్జీ తీసుకుంటాం. కానీ వీటన్నిటి విషయంలో కొన్ని నిబంధనలు లింక్ చేయాల్సిన అవసరం ఉండాలి. అంటే కొన్ని మద్యపానంలో ఉదాహరణకు గంజాయి, గుట్కా గురించి ప్రచారం చేస్తున్నాం కదా, చట్టం గట్టిగా చెప్తుంది కానీ ఇట్లా మాత్రం విషయంతో పాటు మద్యపానం మీద నిషేధం ఉంది కదా. మద్యపానం ఏవైతే ఫలానా కంపెనీ మద్యం తాగని పెట్టి ఎక్కడ రావడం కదా, అట్లా వీటిని కూడా చేయాలంటున్నారు. వరకు ఎనర్జీ డ్రింక్స్ విషయంలో కానీ వీటిలో కానీ ఇంకొకటి ఏంటంటే ఇది ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అన్నప్పుడు మాత్రమే ఈ సెలబ్రిటీస్ ఒప్పుకోవాలి. అంటే శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగిన క్రమంలో ఈ రిజల్ట్ ఇది కరెక్ట్ అని రిపోర్ట్ చేసిన తర్వాత చేయాలి. వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తారు, నష్టపోయిన వాళ్ళు నష్టపోతారని కష్టం. అంతా మోకాళ్ళ నొప్పులకు ఇతర మందుల విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున మోసం జరుగుతున్నాయి. రాజశేఖర్ మీరు మోకాళ్ళ నొప్పులు బుద్ధి తీసేస్తుందని, బుద్ధులు పెంచుతుందని రకరకాలు చూస్తున్నాం కదా. అది కూడా కొంచెం అంటున్నాం కదా. అంటే వ్యక్తిగత మనిషికి ఉన్నటువంటి వీక్నెస్ క్యాష్ చేసుకోవడం అంటారు. వీక్నెస్ ఒకటి అవసరం కూడా. ఇప్పుడు వీక్నెస్ ఏమో మన జూదము ఇట్లాంటి వీక్నెస్. ఉదాహరణకు ఒక ఆయనకు మోకాళ్ళ నొప్పులు పక్కన వస్తున్నాయి, మధ్యాహ్న మన గుడ్డు పెట్టేది మందు అని వాళ్ళు ప్రచారం చేస్తారు అనుకోండి. అది కష్టం అంటున్నాం. ఆయుర్వేదంలో కూడా ఏంటంటే ఏం చేస్తున్నారంటే మీరు ఇట్లాంటి మందులు ప్రమోట్ చేస్తూ తాత్కాలికంగా నొప్పి నివారణ చేస్తూ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది కొన్ని మందుల విషయంలో అని గోళీలు వేసుకోండి, ఆపరేషన్ అవసరం లేదని. ఆపరేషన్ పరిష్కారం అంటే అది కూడా కాకపోవచ్చు. మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఆ ముద్రకు ముందే అంటే మోకాళ్ళు బాగా వీక్ కాకముందు ఆపరేషన్ సందర్భాలు ఉన్నాయి, గర్భసంచి తీసే సందర్భాలు ఉన్నాయి. చెప్పాను కదా నేను మంచిర్యాలు చేసేస్తాను. అట్లా చూసుకుంటే ఇట్లా కార్పొరేట్ హాస్పిటల్లో మొత్తం వరకు ఉంటుంది. ఇటుపక్కన కూడా మీరు ఈ మందులు వాడంటే లోపల ఏ ఆపరేషన్ అవసరం లేదు చేసే వాళ్ళ కూడా మోసాలు ఉన్నాయి. కనుక మోసాలు రకరకాలు. ఒకటేమో బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే మోసం ఒకటైతే వీళ్ళ అవసరాలను వీళ్ళ బాధను ఆసరా చేసుకొని చేసే మోసాలు. ఈ రెండు వేరు వేరు. రైట్ రామ్మోహన్ రావు గారు, ఒకటి అంటే మీరు అడ్వకేట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే లాకు సంబంధించి ఎలాంటి వీళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఎలాంటి చట్టాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంది? అంటే చట్టాల్లో కూడా ఇందాక మీరు మాట్లాడుతూ మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేయాల్సిన అవసరం. ఎందుకంటే గతంలో టిక్టాక్ లాంటి యాప్లు బ్యాన్ చేసినటువంటి సందర్భాలు, చైనా యాప్స్ అని వీటి వల్ల నష్టం జరుగుతున్న యాప్స్ని పూర్తిగా రమ్మీ లాంటి యాప్స్ని కూడా ఇక్కడ తెలంగాణలోను ఏపీలో కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ యాప్లపై అలాంటి చర్యలు కూడా తీసుకోవాలి. ఇంకోటి చట్టాలకు సంబంధించి ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది? వీరికి సంబంధించి ఎలాంటి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు? ఏ సెక్షన్లు నమోదవుతాయి అంటారు? మంచి ప్రశ్న. ఏమంటే ఉదాహరణకు ఎన్నికల నిర్మూలనకు ఒక పొలం రైతు ఒక్కటే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మూలన కాదు, పక్క పొలం ఎన్నికలు మళ్ళీ వస్తాయి సార్.
ఎలకట్ నిర్మూలనకు నేను వ్యవసాయ శాస్త్రం చెప్తున్నాను. మొత్తం అన్ని పొలాలు దగ్గర ఉన్న అన్ని పొలాలను గుండెకరని ఎలకట్ నిర్మూలన చేయాలి. అప్పుడు మాత్రమే అన్ని పొలాలు సురక్షితంగా ఉంటాయి. సమాజం కూడా అంతే. ఇక్కడ కూడా ఏంటంటే ఈ లోన్ యాప్స్ అనేది గాలిలో ఉంటుంది, గాలి నుంచి వస్తున్నాయి, గాలిలో మనకి చూడగలుగుతాం. కనుక దీన్ని ఏం చేయాలంటే ఒక దేశమో కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలు వీటి మీద ప్రయత్నం చేయాలి. మన ఇండియాలో చట్టాలు మార్చే లాభం లేదు. కాబట్టి ఇండియాలో కొంత పరిష్కారం చేయాలి. చట్టాలు మార్చడం అంటే కేసులు పెట్టినప్పుడు పెట్టచ్చు. కానీ యాప్స్ రద్దు చేయాలంటే మనకు టెక్నాలజీ కొంత పనికి వస్తుంది. ఇతర యాప్స్ కూడా వేరే దేశాల యాప్స్ కూడా రద్దు చేయాలంటే వాళ్ళ దేశాలు పనికి కావాలి. ఇంకా ఎలకల నిర్మూలనకు అన్ని పొలాల వ్యక్తులు ఎట్లా ప్రయత్నించారో ఇవాళ లోన్ యాప్స్ కానీ ఇంకా బెట్టింగ్ యాప్స్ కానీ ఏదైనా సరే వీటి విషయంలో ప్రపంచంలో అన్ని దేశాలు కలుపుతారు. అందుకని మీరు కొన్ని కామన్ సబ్జెక్టుల మీద ప్రపంచ దేశాలన్నీ కలిసి చేస్తున్నాయి. అమెరికా ఇంత టెక్నాలజీ అంటారు. అమెరికా లాంటి దేశాల్లో దాదాపుగా 40-40% మంది ఈ ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారు, వాళ్ళు నష్టపోతున్నారు. సో ఆ బాధితుల సంఖ్య పెరుగుతుంది, మనకంటే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అమెరికా లాంటి ప్రాంతంలో కూడా. చదువుకుంటే కాకరకాయ, చదువుకోవడం కాకరకాయ, చదువుకుంటే కాకరకాయ, ఎక్కువ చదువుకుంటే అదే జరుగుతుంది. మన దగ్గర ఉందండి, మన బడ్జెట్ మొన్న 50 లక్షల కోట్లు, 16 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది బెట్టింగ్ యాప్స్ మన దేశంలో. అంటే ఆల్మోస్ట్ ఏంటి 3వ వంతు అంటే మొత్తం బడ్జెట్ లో, సంవత్సర బడ్జెట్, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో 3వ వంతు ఇవాళ ఆన్లైన్ పేమెంట్ డబ్బులన్నీ ప్రజల నుంచి డబ్బులు ఊరికే రావు, లంచాలు కిరణ్ అన్నట్టు. అందుకనే వీటిని కంట్రోల్ చేయాలంటే ఒకటి దేశంలో చట్టాలలో స్పెసిఫిక్ గా ఈ నేరానికి ఇదని పెట్టాలి. రెండోది ఈ యాప్స్ గతంలో టిక్ టాక్ అసలు చేయాలి. రెండోది. మూడోది ఏంటంటే ఈ ప్రజల అవగాహన ముఖ్యమంటున్నాను. ఇవన్నీ ఒకటి నేరం జరిగినాక అంటే ఇప్పుడు మనకు చికిత్స కన్నా నివారణ మేలుంటాం కదా. ఈ చట్టాలు మాత్రము, చట్టాలు చేతులు పెట్టడం, శిక్షలు పెట్టడం చికిత్స లాంటిది. కానీ నివారణ ఏంటంటే ఈ లోన్ యాప్స్ మీద ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే చిన్న చిన్న డాక్యుమెంటరీలు, అట్లాంటి చిన్న చిన్న స్కిల్స్ తయారు చేయొచ్చు. ఇవన్నీ కూడా సృజనాత్మక రంగమైన సినిమా వాళ్ళు చేయొచ్చు, సెలబ్రిటీలు చేయొచ్చు. అందుకని మనం సజ్జనాలు కానీ ఇన్కమ్ చేస్తున్నాం, కంప్యూటర్ బాబు చిన్న రీచ్ చేస్తే మనం ఈ సంఘాలు ఎందుకు కావాలని చెప్పి అట్లా సెలబ్రిటీస్ తోనే అంటే కత్తిని ముందుతోంది కదా. కనుక ఈ సెలబ్రిటీస్ అంటే గతంలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటూ ఆయన ఏ సినిమా అయినా ఒకవేళ ప్రత్యేక షోలు కావాలంటే ముందస్తుగా సే నో టు డ్రగ్స్కు సంబంధించి ఒక వీడియో చేసి పంపించాలి, ఒక 2 నిమిషాలు నిడివి ఉండాలి. సో ప్రతి హీరో బాధ్యతగా చేయాలి. సో అప్పుడే వాళ్ళకి ఏదైతే ప్రమోషన్స్కో లేకపోతే వారికి కావాల్సినటువంటి ఛార్జీలు పెంపుకో అవకాశం ఉంటుంది. సో అనుమతిస్తామని చెప్పారు. సో ఇక్కడ కూడా అలాంటి పద్ధతి రావాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కొత్తదని కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు గతంలో మనకు మీరు చిన్నప్పటి న్యూస్ రీడ్ అని వచ్చేది, న్యూస్ రీడ్ పోయినాయి. న్యూస్ రీడ్ లో ఆ వారంలో 15లో జరిగిన వాటిని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు, మొత్తం భారత ప్రభుత్వం దాన్ని ప్రమోట్ చేసి మనం తీసుకొచ్చింది. న్యూస్ రీడ్ చూస్తే ప్రపంచంలో జరుగుతున్న రాజకీయాల గురించి లేకుంటే అభివృద్ధి గురించి తెలిసింది, ప్రభుత్వం ఉంది. అట్లా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి మీద ప్రకారం అంటే ఈ సామాజిక సమస్యల మీద అది మానవ కావచ్చు, ఏదైనా మద్యం కావచ్చు, ఇట్లాంటి మీద కావచ్చు, చిన్న రీల్స్ తయారు చేసి ప్రచారం ప్రతి సినిమా ప్రచారం చేస్తూ ఉంటాం. జనగణమన ప్రచారం జనగణమన ప్రాంతానికి వెళ్తాను. ఎందుకంటే నేర్చుతారు కొందరు లేవరు, వినోదంలో ఇది అవసరం లేదు. కానీ వినోదంలో దేశభక్తి కంటే ఈ నిజమైన దేశభక్తి ఇది అంటున్నారు. ప్రజలు నష్టపోకుండా ఏమైనా చేస్తున్నారు నిజమైన దేశభక్తి. ఇందులో మధ్యలో అంటే సినిమా థియేటర్ వాళ్ళు కానీ ఇప్పుడు సినిమా థియేటర్ కంటే విశాఖపట్నం వచ్చినాయి కనుక సమస్యలు ఒకసారి ఆదరించి అంతా ఇంప్లిమెంట్ అవుతారు కనుక రేవంత్ రెడ్డి గారి పత్రాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. సామాజిక బాధ్యత అంటే ఇంకొకటి అంటే సామాజిక బాధ్యత ఈ అంశాలన్నీ మాట్లాడుకుంటే అంటే ఐపీఎల్ లాంటి గేమ్స్ వచ్చిన తర్వాత సో క్రికెట్ అంటే చాలా అభిమానం భారతదేశంలో, దాని అభిమానుల స్థాయి, ఆ సంఖ్య, ఆ రేషియో చూసుకుంటే అన్ని దేశాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భారత్ మ్యాచ్ ఆడిందంటే చాలా కీలకంగా చూస్తారు. అది పాకిస్తాన్ లాంటి టీం అయితే ఇంకా ఎక్కువగా ఆసక్తి ఎక్కువ ఉంటుంది. సో బెట్టింగ్స్ కూడా అదే స్థాయిలో జరుగుతుంటాయి. సో అది కూడా మనం మీడియాలో ప్రచారం చేస్తాం, ఈ స్థాయిలో బెట్టింగ్స్ అవుతున్నాయి. కానీ దాని నియంత్రణకు సంబంధించి అంటే ఐపీఎల్ వచ్చిన తర్వాత ఈ స్థాయి ఇంకా పెరిగింది. బెట్టింగ్స్ వేసుకోవడానికో లేకపోతే యువతలో క్రికెట్కి సంబంధించినటువంటి ప్రతి ఏడాది ఒక సీజన్గా రావటం, ఆ సీజన్లో ఒక ఇంత అమౌంట్ అనేది పెట్టుకోవడం, బెట్టింగ్స్ చేయడం చాలా ఎక్కువగా యువతకు అలవాటు అయిపోయింది. ఎక్కడైనా అంటే దాదాపుగా చూసుకుంటే నాకు తెలిసినటువంటి సర్కిల్లో కూడా చాలా ఇలాంటి పర్సన్స్ ఉన్నారు. అంటే దీనికి సంబంధించి అంటే ఈ క్రికెట్ కూడా కొంత ప్రభావం చూపించింది ఐపీఎల్ రావటం అనేది అభిప్రాయం వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? ఏదైనా సరే ఉద్దేశం అంటే దాన్ని ఆపలేం కదా మనం.
గతంలో అంటే ప్రభుత్వాలు మొత్తం కానీ season అంటే లేకపోతే బీసీసీఐ నుంచో కొంతవరకు అంటే క్రికెట్ని ప్రమోట్ చేయడం లేకపోతే ఆటగాళ్ళకి సంబంధించినటువంటి కొనుగోలు ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రధానంగా మీరు అన్నట్లు ఇందా మ్యాచ్ ఫిక్సింగ్లు అవుతున్నాను ఇలాంటి వార్తలు విన్నాం. అంటే మనం మాట్లాడుతున్న మాటలు మీడియాలో వచ్చినటువంటి వార్తలే. అందరికీ బాధ్యత ఉంది. బాధ్యత అనేటప్పుడు వాళ్ళకి కూడా ఉండాల్సిన అవసరం ఉంది కదా అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా సామాజిక బాధ్యత లేకుండా ఏ సెలబ్రిటీ ఏ రంగమైనా లేదు అంటున్నాను. అది అది సెలబ్రిటీస్ కావాల్సి వస్తుంది. నీకు నాకు బాధ్యత లెక్క మాట్లాడుతున్నాం కదా మనం కదా. మన బాధ్యత మనం గుర్తెరిగినాం. ఇట్లాగే ఇక్కడ కూడా ఏం చేయాలంటే మీరు రెండు చేయాలి. ఒకటైనా క్రికెట్ సీజన్స్ మనం పెంచినే కానీ మనం తగ్గించలేదు. కానీ అక్కడ కూడా ఏం చేస్తారంటే ఆ అడ్వర్టైజ్మెంట్ మధ్యన బీసీసీఐ కానీ లేకపోతే వాళ్ళు అమ్ముకుంటున్నారు కదా. ఇప్పుడు మొత్తం అంతా లైవ్ టెలికాస్ట్ అందిస్తున్నారు కదా. కొన్ని ఛానల్స్ మాత్రం అమ్ముతారు. వాళ్ళు వాటితో కనిపిస్తుంటారు. చదువుతుంటే వాళ్ళకి కూడా ఒక నియంత్రణ పెట్టు. నిజంగా చెప్పాలంటే క్రికెట్ లో ఉన్నంత అవినీతి ఇంకొకటి చూస్తున్నాం కదా. మనం గతంలో మనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా కేసులు అయినా చూస్తాం కదా. అంటే ప్రతిదీ కొనుగోలు విషయంలో కానీ అమ్మకాల విషయంలో కానీ టికెట్ అమ్మకాల విషయంలో ఫ్లాగ్ గా ఉంటుంది. ఇదొక అంశం వేరే మాట్లాడుకోవచ్చాం. ఎందుకంటే నిమిషాల్లో మనకు టికెట్లు అయిపోతున్నాయి. ఫ్లాగ్ లో అమ్ముకుంటున్నారు. 3,000 టికెట్ 30,000 అమ్ముతున్నారు. చూస్తున్నాం కదా. కనుక క్రికెట్ సంఘాల దేశం మీద కూడా నియంత్రణ అవసరం ఉంటుంది. రెండోది ఏంటంటే గతంలో సీజన్స్ ఉంది. క్రికెట్ సీజన్ అంటే చలికాలం. ఆ దేశంలో చలికాలం వినట్ చేస్తున్నారు. ఇప్పుడు మండు టెండర్లో ఇప్పుడు చూడండి ఇప్పుడే 40 డిగ్రీలకు వచ్చింది. మనం 40-42 డిగ్రీలు ఉన్నాయి చలికాలం. మీరు ఇప్పట్లో రేపు 20-23 తర్వాత మనకు మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం మ్యాచ్ అంటే మనం ఇంత మండు టెండర్లో ఆడుతున్నాం కదా. వాతావరణ పరిస్థితి పక్కన పెట్టి ఇంకా ఇన్ని T20 మ్యాచ్లు వచ్చినాయా లేకపోతే వన్డే మ్యాచ్లు వచ్చినాయా పోయింది. ఇవాళ జరగాల్సింది ఏంటంటే ఈ బీసీసీఐని అట్లానే మనకు ఐసీసీ అంటే ఇండియన్ దాంతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఈ లాభాలు ఏంటి కథేంటి దీనిలో రాజకీయాలు ఏంటి చూస్తే డబ్బులు చాలా చేతులు మారుతున్నాయి. ప్రభుత్వానికి వచ్చే పన్నులు తక్కువ. ప్రభుత్వం కూడా దీని మీద కూడా ఒక చర్య తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కానీ లేకుంటే ఈ సంఘాలు క్రికెట్ సంఘాల మీద కూడా చర్య తీసుకోవాలి. క్రికెట్ సంఘాలు చేస్తున్న మోసాలు తక్కువ కావు. వాళ్ళు అడుచుకుంటున్నారు ధనవంతులు అవుతున్నారు. అందుకని చూస్తున్నాం కదా. గతంలో చాముండేశ్వర్ గారు చాలా విషయాలు బయట పెట్టారు క్రికెట్ జరుగుతున్న మోసాల గురించి. అది కూడా పెట్టాల్సింది. కానీ ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే లోన్ యాప్స్ కానీ లేకపోతే బెట్టింగ్ యాప్స్ కానీ వీటిని నియంత్రించే అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి మన చట్టాలు సహకరిస్తాయి. కానీ మనసుంటే మార్గం ఉంటుంది. దానిపై అవగాహన కల్పించడంలో ప్రచారం చేయడంలో విస్తృతంగా కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు అన్నట్లు సెలబ్రిటీలను లేకపోతే రాజకీయ నాయకులు కూడా ప్రసంగాల్లో జనాలకు మేలు చేసే అంశం ఇది కూడా. ఇలాంటి సందర్భాల్లో లేకపోతే ప్రచారంలోనూ మాట్లాడవలసిన అంశం కూడా దీన్ని జోడించాల్సిన అవసరం ఉందంటారు కదా. ఖచ్చితంగా సమస్య చట్టాల లోపల ఎప్పుడైనా మీరు వినియోగించుకుంటాడు వాడు. కానీ లోపల లేకుండా చట్టాలు ఎప్పుడు ఏదో ఒక మార్గం ఉంటుంది. గదిలో అన్ని కిటికీలు తప్పి మూసేస్తానట ఢిల్లీ కూడా ఏదో బయటకు వేసుకుంటుందట. బయట మార్గం వేసుకుంటారు. ఇదే అంటే చట్టాల్లో నొచ్చుకుని ఉండకుండా ఏం చట్టం ఉండదు. దాన్ని అనుకునే లోపల నొచ్చుకుని పుడతాలి. ఆ రంధ్రాన్ని పుడిచే ప్రయత్నం చేయాలి. చట్టాలు ఎప్పుడు మారుతుండాలి. బూజుపట్టే చట్టాలు కాదు. ఆధునికంగా మార్పులకు అనుగుణంగా చట్టాలు సవరించుకోవాల్సి ఉంటుంది. రైట్ మనకి ఫిలిం రిపోర్టర్ అశోక్ గారు మనకి జాయిన్ అయ్యారు. ఎస్ అశోక్ గారు చెప్పండి. ప్రధానంగా అంటే చూసుకుంటే సినిమా సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే సినిమా అనేది ఒక గ్లామర్ ఫీల్డ్. వాళ్ళు ఏం చెప్పినా వినే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి కొంతమంది రాణా లాంటి పేర్లు, లక్ష్మీ ప్రసన్న పేరు వినిపిస్తుంది, నిధి అగర్వాల్ పేరు వినిపిస్తుంది, సో రీతి చౌదరి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా. అంటే కీలకంగా ఇన్ని రోజులు మనం నాన్ వేషన్ వచ్చిన తర్వాత చిన్న వాళ్ళ పేర్లు విన్నాం. కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఇందులో భాగస్వాములు అవడం ఒక రకంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. సో దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ ఏమైనా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? దానికి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకుంటూ కూడా ఒక చర్యలు తీసుకోబోతుంది మా అసోసియేషన్ కానీ లేకపోతే అనుబంధంగా ఉన్నటువంటి ఏవైతే సినిమాకి సంబంధించినటువంటి అసోసియేషన్లు కూడా. సో అలాంటి దిశగా ఏమైనా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందంటారు ఇండస్ట్రీ తరఫు నుంచి? ఖచ్చితంగా. ఎందుకంటే సినిమాకి సంబంధించినటువంటి పెద్దలు కానీ ఎవరైనా ఈ 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి ఎవరైనా ఇటువంటి ఇల్లీగల్ సంబంధించిన యాప్స్ కావచ్చు, ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఖచ్చితంగా దూరంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండాలనే ప్రయత్నం మాత్రం సినిమా ఇండస్ట్రీ ఎప్పుడైనా చేస్తుంది. దీన్ని చాలా సందర్భాల్లో చూశాను. గతంలో హేమ లాంటి వ్యక్తి డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయినప్పుడు బెంగళూరులో ఆమె సభ్యత్వాన్ని కూడా మా అసోసియేషన్ పెండింగ్ లో పెట్టింది. అంటే తను మా సభ్యత్వం నుంచి రద్దు చేస్తున్నాం అని చెప్పేసి మంచి ప్రకటించే సందర్భం చూసాం. ఇప్పుడు రానా కావచ్చు, కాజల్ అగర్వాల్ కావచ్చు, రీతి చౌదరి కావచ్చు, వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో భాగమైనటువంటి వ్యక్తులు.
సో ఖచ్చితంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఒక ఇండస్ట్రీ కూడా చాలా సీరియస్ గా తిరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసుల నుంచి వాళ్ళకు కొన్ని నోటీసులు కూడా అందాయి. అంటే ఇండస్ట్రీస్ లో సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లు కొంచెం లిస్ట్ ఉంది. అంటే ఒకరి ద్వారా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం చూస్తున్న రోజుకి ఈ బెట్టింగ్ యాప్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు దొరకడం ద్వారా మీద కేసులు పెట్టడం, ఈ ఎంక్వైరీలో కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎవరు దీంట్లో ఉన్నారంటే అంటే 11 మందికి నోటీసులు వచ్చి అందులో శ్యామల పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె పేరు కూడా లిస్ట్ లో ఉందా? ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం ఉందనే మాట తెలుస్తుంది. అయితే ఆ తనం మాత్రం నాకు ఎటువంటి నోటీస్ కాలేదని చెప్పేసి శ్యామల చెప్తుంది. అయితే వీళ్ళందరూ కూడా చేశారు. మనం చూసాము ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎప్పుడైతే చర్చ జరుగుతుందో ఈ బెట్టింగ్ హ్యాండిల్స్ లో ఉన్నటువంటి ఆ విపిఓస్ కానీ చేశారు. ఎక్కడా లేకుండా జాగ్రత్త ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు వీటిని ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ చాలా సీరియస్ గా ఉండడం, ఇది పోలీస్ శాఖ చాలా తీవ్రంగా ఆలోచించడం, నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా మందికి సంబంధించిన ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పేర్లు బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు జాగ్రత్త పడే ఉద్దేశంతో డిలీట్ చేశారని కూడా మనకున్న సమాచారం ఉంది. అయితే సజ్జనార్ లాంటి పోలీస్ అధికారులు కూడా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎంతటి వారినైనా శిక్ష అని చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం. సో కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకుని రైట్ అశోక్, ఒకటి అంటే కీలకంగా అంటే ప్రతి సమస్య ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఈ మధ్య దిల్ రాజు ముందు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎఫ్టీసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఏమైనా దిల్ రాజు ఒక ఇన్సెంటివ్గా ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళే అవకాశం, ఒకసారి మీటింగ్ ఒకసారి ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలతో ఏమైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసాం, గతంలోనే రేవంత్ రెడ్డి సమక్షంలో మన దిల్ రాజు సమక్షంలోనే ఎఫ్డీసీ చైర్మన్ అయినాక గ్లోబల్ ఫిల్మ్ సిటీ చేయాలనేది ఒక ఆలోచన ఉంది. సో ఇటువంటిది ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంట్లో ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారని మాత్రం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దిల్ రాజు మీద కూడా తీసుకుంటాడు. ఎందుకంటే ప్రస్తుతానికి వీళ్ళు గద్దర్ అవార్డ్స్ లో బిజీగా ఉన్నాడు దిల్ రాజు. సో ఈ యాప్స్ గురించి చర్చ వచ్చింది, అరెస్ట్ నోటీసులు అనేది కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ నుంచి అలాగే ఆఫీస్ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ కూడా దీనికి ఉంటుంది. దీనికి పోలీసులకు కూడా మనకు ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ప్రకారం ఏంటంటే పోలీసులకు కావాల్సిన సమాచారాన్ని మేము ఇస్తాము, సహకరిస్తాము. ఇండస్ట్రీలో ఎవరైనా ఇటువంటి పాల్పడితే ఉపేక్షించేది లేదని కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. అవసరమైతే ఆ సభ్యత్వాలు కూడా రద్దు చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం రాజశేఖర్. ఎస్ రైట్ థ్యాంక్ యూ అశోక్. ప్రధానంగా రామ్మోహన్ గారు చెప్పాలంటే ఇండస్ట్రీకి సంబంధించి ఒక స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్కి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నాం, రేవంత్ రెడ్డి గారి మాటకు సంబంధించి చాలామంది హీరోలు ఎన్టీఆర్ లాంటి వారు కూడా వీడియోస్ చేయడం డ్రగ్స్కి సంబంధించి చేశారు. సో బెట్టింగ్ యాప్స్పై కూడా ఎందుకంటే సామాజిక బాధ్యతగా సెలబ్రిటీలు చెప్తే వేగంగా జనాల్లోకి వెళ్తుంది. సో దాని ప్రభావం ఆ స్థాయిలో ఉంటుంది. కాబట్టి సో అలాంటి వారు ఇండస్ట్రీ తరఫు నుంచి ఉన్నారు కాబట్టి వారి తరఫు నుంచి కూడా ఇంకొంచెం క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. సో అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? ఖచ్చితంగా అక్షరార్థం చూపిస్తున్నాను. ఎందుకంటే సామాజిక బాధ్యత వాళ్ళకు కూడా ఉంది కదా. ఒకటేమో సమాజం సెనిటైజ్ చేయడం, వాళ్ళకున్న పలుకుబడి, వాళ్ళకున్న ఫేస్ వాల్యూ, దానివల్ల ఖచ్చితంగా మంచి నేర్చుకుంటారు, చెడ్డ నేర్చుకుంటారు ప్రజలు. మన సినిమా మంచి చేస్తే మంచి నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు హీరోయిజం వచ్చిన తర్వాత పుష్ప లాంటి సినిమాలేమో బాగా పాటగా వస్తున్నాయి. మనకు పందిళ్ళపల్లి సినిమా ఏదైతే వీరప్పని పట్టుకున్నాయా గురించి ఎవరికి తెలియదు కదా. అందుకని ఎట్లా అయిందంటే గతంలో మంచి రాముడు మంచి పాడు అంటే సినిమా హీరోలకు ఉండే, కానీ ఇప్పుడు ఏమైందంటే దొంగరాముడు లాంటి సినిమా వచ్చి ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. అంతకంటే విలనిక్ హీరోయిజం పెరిగిన సందర్భం రేపు ఈ అలవాటు నేర్చుకుంటారు. చాలా మంది చూడటువంటి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎట్లా ఇదో పైకి పెట్టే వాడు ఇప్పటికి ఉన్నారు. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది, ఊరే తయారైతున్నారు. ఖచ్చితంగా రామ్మోహన్ గారు మీరు అన్నట్లు సినిమాల ప్రభావం ఉంది. సినిమాలు ప్రభావంతో క్రైమ్స్ చేసినటువంటి సందర్భాలు కూడా చూస్తాం. ఈ మధ్య కూడా మనం ఒక ఘటన చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ప్రభావం ఆ స్థాయిలో ఉంటుంది మీరు అన్నట్లు.
సినిమాల ప్రభావం రాజకీయాల మీద ఉంటుంది, రాజకీయాలు సినిమాల ప్రభావం సమాజం మీద ఉంటుంది. అంటే ఇంకోటి మనం మాట్లాడాల్సిన అవసరం, ఇటువైపు క్రికెటర్స్ ఉన్నారు, రాజకీయ నాయకులకు సంబంధించి ప్రభుత్వాలు ఇంక్లూడ్ కాకపోయినా ప్రభుత్వ బాధ్యత ఉంది. సో ఇటువైపు సెలబ్రిటీలు, ఈ రెండు అంశాలు కీలకంగా ఉంటుంది. ఇద్దరు సెలబ్రిటీలే, ఏం చెప్పినా జరుగుతుంది. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ క్రికెటర్స్ కొంతమంది ఇందులో ఉన్నారు అంటే ప్రమోట్ చేయడంలో. యూట్యూబర్లు ఇప్పుడు అదే స్థాయిలో సోషల్ మీడియాలో వారిని ఫాలో అవుతున్నారు. మనం ఉదయం చూసుకుంటే దాదాపుగా 145 నిమిషాల పాటు ఫోన్లోనే గడుపుతున్నారు ఒక సర్వే ప్రకారం. అంటే ఈ స్థాయిలో మనం సోషల్ మీడియాలో ఉంటున్నాం, ఆ వార్తలు చూస్తున్నాం, వాడు కూడా మనకి దాన్నే అలర్ట్ చేస్తున్నాడు చూడడానికి కూడా. సో ఇవన్నీ ప్రభావం కనిపిస్తున్నాయి. అంటే నేను మొన్న మధ్య చూస్తూ కూడా ఒక వార్త కనిపించింది దానికి సంబంధించి, మెట్రోలో కూడా ప్రచారం అవుతూ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఒక ప్రమోట్ జరిగింది, దానిపై చర్యలు తీసుకోరంటూ కూడా నెటిజన్ ప్రశ్నించారు. మెట్రో కూడా అసలు కాజేది కలిగి కనుగొనంటే ఎక్కడ ఈ దుర్మార్గ ప్రచారం చేయడానికి అన్ని మాధ్యమాలు వాడుకుంటారు. ఒకటే ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా బాధితులు ఒక్కోసారి అంటున్నాను, నేను చెప్పాను కదా, డ్రగ్స్ వేరు, డ్రగ్స్ మాడుకునే వాళ్ళు వేరు. ప్రెగ్నెన్సీ మీద చర్యలు తీసుకోవడం చట్టం మంచిగా, కానీ బాధితుల గురించి మనం అనుభూతులను ఆలోచించాలనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైతే ఫోన్ యాప్స్ కానీ లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాటిలో వీటిలో బాధితులు కూడా ఉన్నారు. స్పష్టంగా చెప్పానంటే అంటే వీళ్ళే ఆ బెట్టింగ్ యాప్స్ బలైపోయి అదనపు ఆదాయం కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఎట్లా కనుక్కోకూడదు కనుక మొదలేమో ప్రపంచం కుగ్రామంగా మారింది కనుక ఈ యాప్స్ కంట్రోల్ చేసే అధికారము లేకపోతే టెక్నాలజీ ప్రభుత్వం దగ్గర ఉన్నది. నెంబర్ 1 అది చేయాలి. మళ్ళీ కొత్త పుట్టుకొచ్చిన ఉంటాయి, పుట్టుకొచ్చిన యాప్స్ గురించి ప్రచారం చేయాలి. దాంతో పాటు ఏదైతే సెన్సిటైజ్ చేయాలి సమాజాన్ని, వీళ్ళ ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ద్వారా సెన్సిటైజ్ చేయాలి. నిజంగా సెలబ్రిటీస్ లో కూడా కొంత బాధ్యత ఉన్నారు. మాదక ద్రవ్యాల విషయం వాటి విషయాలు కానీ లోన్ యాప్స్ టెక్నిక్ యాప్స్ పనైన వాళ్ళని తీసుకెళ్తే చెప్పండి, వాళ్ళు నష్టపోయిందని ఒక నిమిషం వీడికి చెప్పండి. అందుకని సంపూర్ణ కాపీ వాళ్ళు చెప్పారు, అంటే ఆయన బాధితుడు కాదు కానీ సామాజిక బాధ్యత చెప్పారు. పోలీస్ సంస్థలే కాదు, చాలా మంది క్రికెటర్లు కానీ సెలబ్రిటీ ఎవరైనా సెలబ్రిటీ అయినా సరే వాళ్ళ ద్వారా ఈ 1-2 నిమిషాలు వీడియో చేయించి పోవద్దని చెప్పడం ఒకటి. ఆల్రెడీ ఇప్పుడు ట్రెండింగ్ కూడా అవుతుంది దానికి సంబంధించి కూడా, సే నో టు బెట్టింగ్ యాప్స్ అనేది కూడా హ్యాష్ ట్యాగ్ కంటిన్యూ చేస్తున్నారు, ఒక ఉద్యమం స్టార్ట్ అయింది కూడా. ఇంకొక మాట కూడా రాశారు కదా, ఇప్పుడు చూడండి 11 మంది ఎవరైతే ఉన్నారో అందరికి మ్యాచ్ లేరు. ఇప్పుడు వీళ్ళు యూట్యూబర్స్ కూడా ఉన్నారు. యూట్యూబర్స్ కూడా తక్కువ మార్కులు డబ్బులు వస్తాయి. వాళ్ళు యూట్యూబర్లు మంచి కంటెంట్ పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి, డబ్బులు వస్తాయి. అది కాదు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే యూట్యూబర్లు కూడా దీని ద్వారా కూడా అంటే మళ్ళీ అక్రమ మార్కులు ఇందులో కూడా. అందుకనే ఇప్పుడు 11 మందికి నోటీసులు వస్తే అందులో యూట్యూబర్స్ 600 ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు మీరంతా కూడా. అంటే వీళ్ళకి గ్రూప్ క్రియేట్ చేయడం, వీళ్ళ వల్ల ఎంతమంది అయితే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, బెట్టింగ్ వేస్తున్నారు, మళ్ళీ వీళ్ళకి ఎంత కమిషన్ ఇవ్వటం మళ్ళీ. సో ఇదొక ప్రత్యేకమైన దందా ఇది కూడా. అవును చెప్తున్నా పెద్ద అలాగే ఈ వలలో పడ్డ వాళ్ళందరూ పట్టిపోతూనే ఉంటాయి, డబ్బు నష్టపోతూనే ఉన్నారు. దానికి అందుకని మనం ఇంకోటి మన సామాజిక బాధ్యత తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వీడు టెలిఫోన్ మీద ఎక్కువ చెప్తాడు, ఏం చేస్తున్నాడు, పెద్దవాళ్ళు అయినా సరే చిన్నపిల్లడేమో రకరకాల రీల్స్ చూస్తున్నారు. పెద్దవాళ్ళు చాలా సేపు ఎందుకుంటున్నారు కూడా కుటుంబ సభ్యుల నిఘా కూడా వస్తున్నారు. అట్లాంటి సోషల్ పోలీసింగ్ కాదు కానీ చాలా వరకు ఈ ఫ్యామిలీ పోలీసింగ్ అవసరం అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు సెల్ ఫోన్లు కొనిపోవడమే దీనికి దాకా కొనిపోతుంది. సరే ఇప్పుడు వాడుతున్నారు, వాడిన దాన్ని ఎంత వాడుతున్నారు, ఎంత సమయం దాని మీద గడుపుతున్నారు కూడా మనం గమనిస్తే కొంత బయటకు వచ్చారు. రెండు ఉంటాయి, ఇప్పుడు కొన్ని లవ్ అఫేర్స్ ఉంటాయి, వాళ్ళు రహస్యంగా బంగారం పోయి మాట్లాడుతున్నారు, మేడం ఇష్టం మాట్లాడుతున్నారు. ఏదో చూడాల్సిన అవసరం ఉంది అని అనుకున్నాను. రైట్. అంటే ఫైనల్గా అంటే ఈ అంశం ఈ స్థాయిలో మనం మాట్లాడుకోవడం కారణం ఒక రకంగా సజ్జనార్ గారు ఒక ఉద్యమాలుగా చేస్తున్నారు. ఆయన ఎక్కడ కనిపించినా ఏ సందర్భంలో చర్యలు తీసుకోవడం, ఆయన ఆర్టీసీకి సంబంధించి సజ్జనార్ ఉన్నా కూడా చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. ఒక వీడియో ప్రమోట్ చేయటం, మొన్న ఈ మధ్య అన్వేషణతో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు, ఆయన చేస్తున్నటువంటి పనికి ఈయన సపోర్ట్ ఉంటుందని చెప్పడం, అంటే సజ్జనార్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఆయన దీనిపై, ఎందుకంటే గతంలో కూడా ఆయన మీకు ఐడియా ఉండుంటుంది, ఇలాంటి ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్లకు సంబంధించినటువంటి ఒక వర్క్ చేసినటువంటి ఆయనకు అనుభవం ఉంది. దానికి ఎప్పటికప్పుడు ప్రమోట్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో యువతని పక్కదారి పట్టించే అంశాలు ఏ వచ్చినా కూడా తనదని శైలి స్పందిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్లో కీలకంగా ఒక రకంగా సజ్జనార్ ఉన్నారనుకోవచ్చు మనం. ఏ రకంగా చూస్తున్నాను వ్యక్తిని చూస్తున్నాను చాలా జిల్లా చూశాను. కానీ ఇప్పటికి కూడా తనకున్న పరిజ్ఞానాన్ని ప్రజలకు పంచుదామనుకుంటారు. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతుంది, నేను అది అడ్వకేట్ చెప్పాను, నాకు సమాజం చదివిస్తుంది, చదువుని నేను సత్యతం చేయాలి కదా. ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగం జీతం కోసం
కానీ ఆయన ఫ్యాషన్ ఏంది, సమాజాన్ని మారుతారు. అందుకని సజ్జనాల దానికి అధికారులు చాలా మంది అవసరం. ఒక సజ్జనాలే స్పందిస్తున్నారు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నట్టు దానికి చాలా మంది స్పందించాలంటున్నారు. సినిమా సెలబ్రిటీ కంపెనీ స్పందించారు. అక్కడ మిగతా పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారు చెప్తే మాట ఇంకా వీళ్ళు వస్తారు. అంటే కంపెనీ బాబు తప్ప చేయడంగా అశోక్ బాగా తెలుసు, అశోక్ గారి బాగా తెలుసు. ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎంత ఉన్నారో ఆ హీరోకి ఉన్నటువంటి బ్రాండ్ బట్టే ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రమోట్ అవుతుంది. ఎవరికి ఉండాల్సిన స్థాయి ఉంది, అందరూ బాధ్యత ఉండాలి. ఇక్కడ చిరంజీవి గారా లేకపోతే ఎన్టీఆర్ లేకపోతే రామ్ చరణ్ ఎవరైనా సరే. కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు, చివరిగా ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్ అలానే డ్రింక్ తాగని డబ్బులు వస్తాయి, కానీ సామాజిక బాధ్యతగా ఫలానా తప్పు ఆ డ్రింక్ తాగుతుందని చెప్పకండి. కనీసం మాదక ద్రవ్యాల విషయంలో లేకపోతే ఇటువంటి మనకు స్పెషల్ యాప్స్ లేదా లోన్ యాప్స్ వీటి విషయంలో తెలిస్తే దీనికైతే పోటీ లేదు కదా మీకు. ఇప్పుడు దానికి డబ్బులు వస్తాయి, డబ్బు లేకుండా ఈ పని చేయండి. నిర్బంధ పెట్టాలంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ మాట కరెక్ట్ అన్నారు. మీకు సామాజిక బాధ్యత ఉంది, మీరు బాధ్యతని డీల్ చేయడం కాదు, మీరు సమాజంతో చేయండి అన్నారు. అది కరెక్ట్ అంటున్నాను. ఇప్పటికైనా సరే లోన్ యాప్స్ ఎవరైతే కొన్ని ఉన్నాయో దుర్మార్గం యాప్స్ తీసేయచ్చు, బెట్టింగ్ యాప్స్ తీసేయచ్చు. క్రికెట్ సీజన్ సమీపిస్తున్న దేశంలో ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉంది, సమాజం మీద కూడా మనందరి మీద కూడా బాధ్యత. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. చాలా విలువైన అంశాలు, ఎందుకంటే ఒక రకంగా జనాల్లోకి వెళ్ళాలి, ఒక రకంగా బాధ్యతగా చర్చలో పాల్గొనేందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అశోక్ గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అది మనం చూస్తున్నాం కదంటే ప్రధానంగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి యువతే లక్ష్యంగా చేసుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్ చేయడంలో కీలకంగా యూట్యూబర్స్తో పాటుగా టీవీ సీరియల్స్ ఆర్టిస్టులు కానీ లేకపోతే యాంకర్స్ కానీ ఉన్నటువంటి పరిస్థితి. సో అదే స్థాయిలో కీలకంగా కొంతమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నది, ఇంకా క్లియరెన్స్ రానటువంటి పరిస్థితి, పెద్ద వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో కొంతమంది వారు చేసినటువంటి ప్రమోషన్ సంబంధించి వీడియోలు డిలీట్ చేస్తున్నారని మనకి సమాచారం కూడా అందుతుంది. సో మొత్తానికి ఇటువైపు ఇండస్ట్రీ కూడా ఒక కృతనిశ్చయంతో ఉంది. సో ఒక స్టెప్ తీసుకోబోతున్నట్లు మనకి సమాచారం అందుతుంది. గవర్నమెంట్ కూడా అదే స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉంది. స్వీయ నియంత్రణ చాలా అవసరం. ఫోన్లో అన్ని విషయాలు ఉంటాయి, కానీ ఏది ఎంతవరకు వినియోగంలో ఉండాలనేటువంటి అంశం ఖచ్చితంగా మనలో ఉండాల్సిన అవసరం ఉంది. సో అంటే ఈజీ మనీ కోసం అలవాటు పడి ఎప్పుడు కూడా అది ఇబ్బందే. సో దానికి సంబంధించి కొంచెం దూరంగా ఉండాలి ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి. సో దాన్ని వినియోగించే సమయంలో కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ప్రభుత్వాలు సెక్షన్లకు సంబంధించి మార్పులు, అంటే ఒకసారి కఠినమైనటువంటి శిక్షలు వేస్తే యాప్స్ నిర్వాహకులకు సంబంధించి యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారు సో అక్కడ ఒక స్టెప్ తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి సో ఆ అంశాలను కూడా రామ్మోహన్ గారు చెప్పారు. సో ఆ విధమైనటువంటి మార్పులు కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సే నో టు బెట్టింగ్ యాప్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిదాన్ని మనం ట్రెండ్ చేస్తున్నాం, ట్రెండింగ్లో పెడుతుంటాం. సో దీన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువైపు సజ్జనార్ గారు తీసుకున్న నిర్ణయానికి అందరూ ఒక రకంగా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. సెలబ్రిటీలకు సంబంధించి, ఇటువైపు క్రికెటర్లకు సంబంధించి కూడా కీలకంగా, ఎందుకంటే ఐపీఎల్ సీజన్ రాబోతుంది. సో ఇంకా ఎక్కువ దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే నిరుద్యోగులు కానీ లేకపోతే యువత కానీ చాలా వరకు ఖాళీగా ఉంటారు. స్టూడెంట్స్ కూడా దీనికి అలవాటు పడినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మా న్యూస్ నుంచి మేము ప్రతి ఒక్కసారి ప్రధానంగా చెప్తున్నాం, ఏఎన్ఎన్ న్యూస్లో ఏదైతే ఇప్పుడు ప్రచారం అవుతుందో సో ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్కు నియంత్రణకు సహకరించాలని కోరుకుంటుంది. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. డిబేట్లో పాల్గొన్న మరొకసారి పార్థసారథి గారికి, అలాగే అశోక్ గారికి, రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్ టైం. రేపు డిబేట్ టైంలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.